రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, మాదే గొప్పతనం అని చెప్పి ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఒకసారి అవినాష్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. అవినాష్ రెడ్డి గారు, మీకు నిజంగానే పరిశ్రమల పట్ల కానీ రాయలసీమ పట్ల కానీ అభివృద్ధి చేయాలనే నీతి నిజాయితీ ఉంటే డిబేట్ పెట్టుకుందాం రా. 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? అదేవిధంగా 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం, ఛాలెంజ్ ఇస్తాం. ఎవరు క్రెడిట్ చర్యలు, ఎవరు ఈ యొక్క వలన పరిశ్రమలు పారిపోయినాయి? వచ్చిన పరిశ్రమలలో కూడా పారిపోవడానికి కారణం మీ యొక్క కమిషన్లకు కక్కుర్తిపడి, ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు వెంటనే వాటాలు కావాలని అడిగేటప్పటికి పరిశ్రమలదారులు ఎవరు కూడా పక్కవారికి కానీ రాజకీయ నాయకులకు కానీ వేరే వారికి కానీ కూడా ఇచ్చే ఉండేటువంటి ఉద్దేశం ఉండదు. తర్వాత కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమ వస్తే దాన్ని బాలగొలేరు. అనేకమంది పరిశ్రమలు కూడా మీరు ఎల్లగొట్టడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు 2007లో బ్రహ్మణి స్టీల్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డికి 14,500 ఎకరాలు ఏది ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? వారికి అర్హత లేదు, కెపాసిటీ లేని ఫ్యాక్టరీకి మీ స్వలాభం కోసము గాలి జనార్దన్ రెడ్డితో మీకు ఐరన్ ఓవర్లో ఉండేటువంటి లాభాల భాయంలో ఆ లాభాల గురించి ఆ రోజు 14,500 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. మరి 14,500 ఎకరాల భూమి ఇస్తే ఈ రోజు వరకు కూడా అవసరం బ్రహ్మణి స్టీల్స్ 3,000 విమానాశ్రయానికి 3,115 ఎకరాలు విమానాశ్రయానికి అది ఇచ్చారు. ఆ విమానాశ్రయం లేదు. అదేవిధంగా 10,760 ఎకరాలు బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చారు. మరి బ్రహ్మణి స్టీల్ ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఆగిపోయి? కనీసం ప్రహారీ కూడా లేదు దానికి. పరిశ్రమదారులు మీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే వాటాల కోసం. ఏ వాటాదారు ఏ పరిశ్రమ పెట్టాలన్నా మీకు వాటా ఇవ్వాలా, పర్సెంటేజ్ ఇవ్వాలా. ఆ పర్సెంటేజ్ పెడితేనే మేము ఇస్తామని చెప్పి చేస్తా ఉన్నాము. ఈరోజు మేము ప్రాజెక్టు కేవలం ఉక్కు కర్మాగారమే కాదు, ఇది ఓన్లీ స్టీల్ ప్రాజెక్టే కాదు, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కూడా తీర్చిదిద్దడానికి పర్యావరణంతో హాని కలగకుండా 2,000 ఎకరాలలో సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక విజనరీ లీడర్, ఒక అనుభవం ఉన్న లీడర్ ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచించి. ఇంకెందుకు చంద్రబాబు ప్రభుత్వం మేము ఇప్పటి వరకు రాయలసీమ నీటి ప్రాజెక్టులకు చెప్పండి, 24,000 కోట్లు మేము ఖర్చు పెట్టాము. జగన్ రెడ్డి పేరులో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడతారు. ఏ విషయమైనా సరే మీరు ప్రాజెక్టుల విషయానికి వద్దామా, లేకుంటే రాయలసీమ అభివృద్ధి మీద చేస్తామా? పరిశ్రమలు వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నారు, పోతుంటే పక్క జిల్లాలకు పోతా ఉన్నాయి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు పరిశ్రమలదారులందరూ కూడా దేశ విదేశాల నుంచి పెట్టుబడులు మేము పెడతాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే సింగిల్ విండో విధానంలో మా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ సింగిల్ విండో విధానం ద్వారానే పరిశ్రమలన్నీ కూడా ఈరోజు ఇస్తా ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. డిసెంబర్ 17న జమ్మలమడుగు సమీపంలో కంబాల్ దిన ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ శంకుస్థాపన మేము చేయడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు రావడము. ఈరోజు గూగుల్ దేశ చరిత్ర ఇది ఒకటి. ఇంత పెద్ద సంస్థ ఈరోజు ఇండియా మన ఏపీకి రావడం జరిగింది. నిస్పన్ స్టీలు, TCS, రాయల్ ఎన్ఫీల్డ్, కియా, డైకిన్ ఏసీ, క్యారియర్ ఏసీ, జైరా స్టీల్స్, రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మన కర్నూలు జిల్లాలోనే ఇవన్నీ కూడా కొన్ని రావడం, ఓరకల్ కూడా రావడం జరిగింది. ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్, సోలార్ పవర్ అయితే ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా ఈరోజు 1,000 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెడతా ఉన్నాం. ఏజం అమోనియా, శ్రీ సిటీ, కొప్పర్తి ఇండస్ట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు దాదాపుగా 17 లక్షల కోట్ల రూపాయలు విలువైనవన్నీ కూడా ఇప్పటి వరకు పరిశ్రమలు వచ్చాయి. ఈరోజు అమరావతి మీద ఒక అపరిచితుడు ఎట్లా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఎస్ మేమే, మావిగన్ అంటే అపరిచితుడు రాత్రి నిద్రపోతాడు, పౌలు లేస్తాడు, మళ్ళా పోతాడు, మళ్ళీ వచ్చి మాట్లాడాక మళ్ళీ విజయవాడే అమరావతి, విజయవాడే క్యాపిటల్. ఏదో ఒక్క స్టాండ్ మీద ఉండు, ఒక అపరిచితుడివా, పిచ్చి తుగ్గులకు నువ్వు ఏదో ఒకటి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండు.
నీ పిచ్చితుగ్లక ఆలోచనలా అపరిచితుడివా? రెండిట్లో ఏదో తెలుసుకో. నీ జన్మలు ఎన్నిసార్లు చేసావు చెప్పండి, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చావో? కుందు వేరేపంటివి, కుందు రిజర్వాయర్ లాంటివి ఇక్కడ కుందు మీద తీసుకొచ్చి మట్టి పనులు చేసుకుని 1000 కోట్ల కుంభకోణం చేసి ఈ యొక్క కుందులో దోపిడీ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రమ్మనండి. జిఎన్ఎస్ఎస్ ఎవరు కంప్లీట్ చేశారు? గోర్కల్ కంప్లీట్ చేసింది ఎవరు? ఈ కమిషన్ల దందాతో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అపరిచితుడు చేసేటువంటి పనుల వల్ల ఆ రోజు పరిశ్రమలన్నీ పారిపోతే ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. పరిశ్రమల పట్ల, రాయలసీమ అభివృద్ధి పట్ల, యువతకు ఉద్యోగాల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి అనుకున్న ప్రతి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం.